సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వెళ్దాం పిల్లరా. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్య పాసనదికి వస్తున్నాం నాయన. నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటల్లో శక్తి ఉంది తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభువా, వినగలిగిన చెవిని, గ్రహించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ శిలువ చాటు మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. సిద్ధంగా ఉందాం. కొన్ని విషయాలు నేను వాక్యం స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్తాను. అది కొద్దిగా జాగ్రత్తగా మనస్సు ఉంచుకోండి. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఆయన మహిమ మన మీద ఉదయించెను. ఆయన మహిమ మన మీద కనబడుచున్నది. ఆయన మహిమ మన కుటుంబం మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఆయన మహిమ ఉంది కాబట్టి మనం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా జీవించాలి. దేవుడు ఈ సంవత్సరం మనకి ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఒక సంవత్సరంలో చాలా పెద్ద మార్పులు జరుగుతాయి. ఒక సంవత్సరంలో పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి. అవునా కదా? ఒక సంవత్సరంకున్న శక్తి అది, ఒక సంవత్సరంకున్న కెపాసిటీ అది. ఒక సంవత్సరంలో ఏమైనా జరగవచ్చు. ఒక సంవత్సరంలో జీవితాలు బాగుపడవచ్చు, ఒక సంవత్సరంలో కుప్ప కూలిపోవచ్చు. ఒక సంవత్సరంలో కుటుంబాలు కట్టబడవచ్చు, ఒక సంవత్సరంలో ఏమైనా జరిగిపోవచ్చు. ఒక సంవత్సరంలో ఫస్ట్ స్టాండర్డ్ ఉన్న పిల్లడు సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళిపోతాడు. అంటే వన్ స్టాండర్డ్ మారుతుంది. ఒక సంవత్సరంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ పెరగడంతో ఏమవుతుంది? ప్రమోషన్ వస్తుంది. ఒక సంవత్సరంలో ఇంక్రిమెంట్ వస్తుంది. ఒక సంవత్సరంలో ఒక స్త్రీ గర్భం ధరించి జన్మనివ్వచ్చు. అంత కథ జరుగుతుంది ఒక సంవత్సరంలో. అర్థమవుతుందా? ఒక సంవత్సరం అనేది చాలా కెపాసిటీ ఉన్న విషయం. అవునా కదా? చిన్నప్పుడు ఒక ఫస్ట్ స్టాండర్డ్ పిల్లోడు సంవత్సరం అంతా చదువుకొని పాస్ కాకపోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ సెకండ్ స్టాండర్డ్ పోకుండా అదే ఫస్ట్ స్టాండర్డ్ పోయినాడు అనుకోండి, ఇవన్నీ ఏమంటాం మనము? ఫెయిల్యూర్ అంటాం. అవునా కదా? ఏమైనా అంటారు లేదా మీరు? ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయినట్టే. అవునా? కానీ నిజానికి చెప్పాలంటే ఇది చదువు అయిపోయిన వరకే కాదండి. 10th అయిపోయిన తర్వాత, 11th 12th అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత మన జీవితం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఇంకొక స్టాండర్డ్కి వెళ్ళాలి, ఇంకొక స్థాయికి వెళ్ళాలి. స్థాయి మారితేనే మనము ఆశీర్వదించబడినట్లు, స్థాయి మారితేనే మనం ఏదో జీవిస్తున్నట్టు, లేదంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయతలో ఒక స్థాయి ఎదగాలి. అన్నిట్లో ఒక స్థాయి ఎదగాలి. ఒక స్థాయి, మన ఆలోచనలో ఒక స్థాయి ఎదగాలి. ఒక నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి. అవునా కదా? అక్కడే ఉండిపోయినారు అనుకోండి, 23లో ఉన్నట్టు 24లో ఉన్నారనుకోండి, అదే 23 వేస్ట్ అయిపోయినట్టు. అవునా? సో దేర్ మస్ట్ బి సమ్ చేంజ్, దేర్ మస్ట్ బి సమ్ ఇంక్రిమెంట్, దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉంటేనే మంచిది. అవునా కదా? పలగట్లేదు మీరు. సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్లో ఫెయిల్ అయిన వాళ్ళని మీరు ఎంత చులకనగా చూస్తారు చెప్పండి. అవునా కదా? దేని పనికిరావు, నువ్వు పోయి ఏం కాసుకో కదా. అవునా కదా? నీకు ఒక షాప్ పెట్టిస్తాను ఏదో అంటారు, గాడులు కాసుకో ఏదో అంటారు కదా. ఎందుకంటారు చెప్పండి? వేస్ట్ అయిపోయిందని. దేవుడు కూడా ఇలాగే బాధపడినాడు ఒకసారి. నాకు ప్రతి సంవత్సరం ఇది ఒక వాక్యం చదువుకొని స్టార్ట్ చేయడం చాలా ఇష్టం నాకు. అందుకే ఈ వాక్యం ఇంకోసారి చదివిస్తున్నాను. అసలు వాక్యం ఇది కాదు కానీ చదివిస్తున్నాను ఒక వాక్యం. రెఫరెన్స్ ఏమది? లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త. ఇది కేవలము ఏమంటారు దీన్ని? ఉపోద్ఘాతం మాత్రమే. లూక్ 13th chapter 6th verse చదువుతున్న జాగ్రత్తగా వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 23లో వచ్చాను, దొరకలేదు. 22లో వచ్చాను, దొరకలేదు. 21లో వచ్చాను, దొరకలేదు. గనుక అతడు ఇదిగో 2021 నుంచి చూస్తున్నాను. అంతేనా? లేదు, ఓకే. 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు.
దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏలవర్తమైపోవలను అని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ 2024 కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యం ప్రతి సంవత్సరం చదువుకోవాలి మనం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? లైఫ్కి ఒక ఊపు వస్తుంది. అట్లా ఏమంటుంది, హెచ్చరించినట్టు అవుతుంది. ఆమేన్. ఈ సంవత్సరం ఫలించినావా సరే, లేదంటే నరికించి వేయము. నేను నరకను ప్రభు, నేను నరికించేసేయి అని. ఎవరు కాదు, మన యేసు ప్రభు, మన యేసయ్య. ఇంకొక సంవత్సరం టైం అడిగినాడండి. ఆమేన్. ఈ 2024ని దేవుడు మనకు ఒక అవకాశంగా ఇచ్చాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ అ ఛాన్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందరో చనిపోయినారు, ఎందరో ఈ రోజును చూడట్లేదు, కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 2024లో గొప్పగా ఆశీర్వదించబడదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునక. ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మాట ద్వారా మీరు ఆశీర్వదించబడండి. ఈ మాట ఆలోచింపనివ్వండి. ఈ మాట గురించి కొద్దిగా ఆలోచన చేయండి. నీ జీవితం దేన్ని బట్టి లెక్క వేయచ్చు అంటే, ఏమి చేసావో దాన్ని బట్టి నీ జీవితం లెక్క వేయలేం. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ డజంట్ డిటర్మైన్ యువర్ లైఫ్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ డిటర్మైన్స్ యువర్ లైఫ్. నువ్వు ఏం చేసావో దాన్ని బట్టి నీ జీవితము లెక్క వేయబడదు, కానీ నువ్వు ఏమి చేయబోతున్నావో నీ జీవితము దాని ద్వారా మార్చబడుతుంది. ఇది ఎలాగైనా తీసుకోవచ్చు. చాలా పరిశుద్ధుడు ఎంత పరిశుద్ధుడిగా జీవించినా అది లెక్కలోకి రాదు, కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నా అది లెక్కలోకి వస్తుంది. ఒక్క పాపం చేశాడు అనుకోండి, వాడి పాపే. చాలా పాపి, చాలా దరిద్రుడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో దాన్ని బట్టి మన జీవితం డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ వాడు ఒక పరిశుద్ధంగా జీవితం స్టార్ట్ చేసినాడు అనుకోండి, మన జీవితం అంతా పరిశుద్ధంగా మారిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు ఎలా ఉన్నావు ఎంతవరకు లెక్కకు రాదండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నావో దాన్ని లెక్కకు వస్తుంది. 3 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయినావు, అది లెక్కలోకి రాదు. ఈ సంవత్సరం సక్సెస్ అయితే వాట్ యు గోయింగ్ టు డూ నెక్స్ట్ విల్ డిటర్మైన్ యువర్ లైఫ్. ఇంతవరకు ఏం చేసినావో అంత ఓకే, పరిశుద్ధంగా జీవించినావా మంచిది, పాపిగా జీవించినావా పర్లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు లెక్కలోకి రావు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావో లెక్కలోకి వస్తుంది. వాట్ యు డూ నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. ఆమేన్. ఎందుకు తెలుసా? ఇంతవరకు నీ బిజినెస్లో మంచి ప్రాఫిట్ వచ్చింది అనుకో, నెక్స్ట్ తప్పుడు చేసినావంటే అదే మన జీవితానికి చూపించేది. ఇంతవరకు లాస్లో వచ్చి నెక్స్ట్ నీకు ప్రాఫిట్ వచ్చిందంటే, నేను చెప్పేది అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్. దేవుని నామమున మీకు అర్థమవుతుందా చెప్పేది? దేవుడి మీద మాట్లాడుతున్నాడా? నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు గట్టిగా. సర్లేండి, మీరు అందరూ బెటర్. నెక్స్ట్ అడుగు చాలా ప్రాముఖ్యమైందండి. నెక్స్ట్ అడుగు ప్రాముఖ్యమైంది. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద మాట్లాడను గాక. ఇంతవరకు ఏం చేసినా ఓకే, మంచి చేసినా చెడు చేసినా ఓకే, కానీ నెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గడిచినవి మర్చిపోయి ముందున వాటి కోసము ప్రాకులాడండి, వెతుకులాడండి. హల్లెలూయా. ఎందుకంటే నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మనం ఏం చేయబోతున్నామో ఇంపార్టెంట్. ఈ సంవత్సరాన్ని ఫెయిల్ అయిపోయినావు, ఓకే, నెక్స్ట్ పాస్ అవుతావా? లైఫ్ చేంజ్ అయిపోతుంది. అన్న 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, ఫెయిల్ అయిపోయినా, నెక్స్ట్ పాస్ అవుతావా? లైఫ్ చేంజ్ అయిపోతుంది. అవును, నేను చెప్పి నిజమండి. ఎన్ని సంవత్సరాలు నాకు అనారోగ్యం ఉందన్న, ఈ సంవత్సరం ఆరోగ్యం వచ్చేస్తే ఓకేనా, అయిపోయా, మొత్తం లైఫ్ మారిపోతుంది. నెక్స్ట్ స్టెప్ మారిపోతుంది లైఫ్. హల్లెలూయా. ఇన్ని రోజులు సోమరిపోతుగా ఉన్నావా? ఇన్ని రోజులు చాలా ఓవర్ వెయిట్ ఉన్నానా? అందరికి వస్తుందండి, అందరికి వస్తుంది. అవునా? ఉన్నావా? నువ్వు నెక్స్ట్ తీసుకునే పోయే స్టెప్ ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతావా, తగ్గుతావా, చూడు నీ ఇష్టం. ఎందుకంటే నెక్స్ట్ చేయబోయేది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇన్ని రోజులు నిద్రపోతున్నావా? ఉన్నామా? నెక్స్ట్ డిసైడ్ చేసేది మొత్తం నీ మీద నుంచి ఆ నింద పోయిస్తుంది. కారుకి వెనకలు ఉండే అద్దాలు చిన్నగా ఉంటాయి, ముందుండే అద్దాలు చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ముందు బాగా చూడాలని. అర్థం కావట్లా? స్టీరింగ్లో కూర్చున్నప్పుడు అండి, అద్దంని పెద్ద అద్దం వెనకాలకి అద్దం వేసినాడు అనుకోండి, ముందంతా చూస్తే వెనకాల కనిపిస్తూ ఉంది అనుకోండి, ముందు పోగలవా? పోలేదు. చాలామంది అట్లా పెట్టుకుంటారు, ముందు అంతా వెనకాలది పెట్టుకుంటారు. లేదు, వెనకాలది చాలా చిన్న అద్దంలో చూడాలి, చిన్న అద్దంలో చూసుకోవాలి. ముందు చూడడానికి చాలా ఏముండాలి, ముందే చూసుకుంటే వెళ్ళిపోవాలి. వెనకాల చూస్తే ముందు పోలేము మనం. అందుకే వెనుకున్నట్టు మర్చి
హల్లెలూయా. సో దేవుడి మీద మాట్లాడను గాక. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 2-3 సంగతులు చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని వాక్యంతో ప్రోత్సహించాలనుకుంటూ ఉన్నాను. అందరికి తెలిసిన వాక్యమే, బట్ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నా ఒకసారి మనం గమనిద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, ది బుక్ ఆఫ్ మాథ్యూ 25th చాప్టర్. యాక్చువల్లీ నాకు మెసేజ్ అంతా దీని మీద చెప్పాలని ఉంది, కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం దగ్గరికి వచ్చినాను. ఈరోజు మెసేజ్ అంతా దీని గురించి చెప్పాలనుకున్నాను. అది నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలనుకున్నాను, కానీ ఆ ఆలోచన మీ దగ్గర ఉంచి నెక్స్ట్ వాక్యం దగ్గరికి వెళ్దాం. ఓకేనా? మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఈ వాక్యం చదవను, అందరికి తెలిసిన వాక్యమే. 5 తలంతుల గురించి, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలంతు ఇచ్చి, అందరికి తెలిసిన వాక్యం కదా. ఒకసారి ఫస్ట్ వచనం మాత్రం చదువుతున్నానండి. పరలోక రాజ్యము 25:14. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చెను. వెంటనే దేశాంతరం పోయెను. హల్లెలూయా. ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాము. ఈ వాక్య తాత్పర్యం చాలా సార్లు మనకు తెలుసు. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కాకపోతే ఈరోజు కొత్త విషయము, మీకు ఎప్పుడు తెలియని గొప్ప రెవల్యూషన్ చెప్పను, కానీ ఒకసారి దేవుడు మిమ్మల్ని ఈ వాక్యంతో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆమేన్. ఈ వాక్యంలో ఒక 3 విషయాలు చెప్తాను. టైం ఉంటే 5 విషయాలు చెప్తాను. ఇప్పటికీ 3 చెప్తాను, ఒకవేళ ఇంకా టైం అనుకూలిస్తే మనం 5 విషయాలు చెప్తాను. కానీ మొదటి విషయం జాగ్రత్తగా గమనించండి. ఈ స్టోరీ అందరికి తెలుసు కదా. తెలియని ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరికి తెలుసు కదా ఈ స్టోరీ. తెలియకపోతే ఒకసారి చెప్తాను. యేసుక్రీస్తు ఒక పారబుల్ చెప్తా ఉన్నాడు, ఒక ఉపమానం చెప్తే ఏమంటున్నాడంటే, ఒక యజమానుడు ఉన్నంట. ఆ యజమానుడు దేశాంతరం వెళ్తూ ఉన్నాడు, వెకేషన్కి వెళ్తా ఉన్నాడు, వేరే దేశానికి వెళ్తున్నప్పుడు తన దాసులు 3 పిలిచి ఆయన ఆస్తిని 3కి పంచిపెట్టినాడంట. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయినాడంట. ఇంకేం చెప్పలేదు, వెళ్ళిపోయినట్టు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వాపసు వచ్చినప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడంట, 5ని 10 చేసి యజమానికి చూపించాడంట. ఇదిగో నేను 5 10 చేసినాను, నువ్వు ఇచ్చింది ఇట్లా చేసినాడంటే యజమానుడు చాలా సంతోషించి, బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడట. 2 తలాంతులు ఇచ్చినాడు ఏం చేసినాడంట, 2 4 చేసేస్తున్నా సేమ్. మళ్ళీ ఏమన్నాడు ఆ యజమానుడు, ఏమన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడు, నువ్వు మంచి పని చేసినావు, నా ఆనందంలో ప్రవేశించు అని ఇద్దరికి ఆ మాట చెప్పినాడు. ఈ ఒక తలంగు తీసుకున్నాడే తింగరోడు. వీని గురించి మాట్లాడాలి మనం, వీని పైన కాన్సన్ట్రేట్ చేయాలి. వీడేం చేసినాడు చూడండి, 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకునేవాడవునై అయినా కఠినోడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. సో ఈ సింగలోడు ఏం చేసినాడు, ఒక టాలెంట్ ఏం చేసినట్టు తీసుకుపోయి ఇవన్నీ చెప్పినాడు, ఇవన్నీ మాటలు చెప్పి ఓకే. అప్పుడు దేవుడు ఏమన్నాడు, వెస్ట్ ఫెలో అంతేనా, ఏం తిట్టినాడు, తర్వాత తిట్టినాడు, ఏం తిట్టినాడు మళ్ళీ ఆలోచిస్తాం. వికెట్ సెవెంట్ అని తిట్టినాడు, చెడ్డదాసుడు అని తిట్టినాడు. మనం తీసుకుపోయి చీకట్లో పడేసినాడు. ఇది జరిగిన సంఘటన. దీంట్లో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయాలు, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఈ నేర్చుకున్న విషయాలు ఈ సంవత్సరం అంతా మనం పాటిస్తే దేవుడు నిజంగా ఈ సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా మనకు మారుస్తాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఈ యజమానుడు 3 సేవకులు పిలిచి, 3 దాసులు పిలిచి 3కి తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 3కి సమానంగా ఇవ్వలేదు, కానీ వారి సామర్థ్య ప్రకారం ఇచ్చాడు. దేవుడు సమానంగా చేసే దేవుడు కాదు, సామర్థ్య ప్రకారంగా చేసే దేవుడు. ఆమేన్. అందరికీ సమానంగా ఇవ్వడు, వారి సామర్థ్యం ప్రకారంగా ఇస్తాడు. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈక్వాలిటీ బట్ ఇన్ ఎక్విటీ. సామర్థ్య ప్రకారంగా ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ కీబోర్డ్ నేను అవుతుందా లేదండి? నన్ను చూసారు కనిపించట్లేదండి. వస్తుంది, ఎత్తుతాను, పర్లేదు.
ఆ కీబోర్డ్ నన్ను ఎత్తైపోతుంది కదా. అదే వాడిని చిన్నోడు ఉన్నాడు, వాడిని చిన్నోడు పిలిచినాడు అనుకోండి, చోటు కొడుకు వాడిని చిన్నోడు పిలిచి ఒరే కీబోర్డ్ ఎత్తరా అంటే ఏమంటారు చెప్పండి? అందరూ చూసే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, బుద్ధి ఉందా లేదని తిడతారన్నారు మీరు. ఎందుకు? వాడి సామర్థ్యం ఏది? ఆ చిన్న లేస్ ప్యాకెట్ అది పెట్టుకుని తిరుగుతారు పాపం, అంతే వాడు. అంతకంటే ఏమి ఎత్తారు చెప్పండి? వాడు వాడిని తీసుకుని పోయి నేను కీబోర్డ్ పట్టుకో స్పీకర్ పట్టుకో అంటే ఎట్లా ఉంటుందో చెప్పండి? వాని సామర్థ్యం ప్రకారంగా దేవుడు ఇస్తాడట. ఆమేన్, హల్లెలూయా. 10th స్టాండర్డ్ వాడికి ఫస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఈజీగా పాస్ అయిపోతాడు. అలా మనం చాలాసార్లు కలగంటుంటాం కదా మనం, అవునా కదా? ఫస్ట్ స్టాండర్డ్ పేపర్ వచ్చే ఇంత సింపుల్ అది, కానీ అట్లా రాదు. ఎందుకు వస్తుంది? నీ సామర్థ్యం ప్రకారం వస్తుంది, అవునా కదా? నీ సామర్థ్యం ప్రకారం టెస్ట్ జరుగుతుంది. ఆమేన్. అలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ పాయింట్ ఏమంటే అలా జరుగుతుంది కాబట్టి వేరే వాళ్ళతో మనం పోల్చుకోవడము సరికాదు. కంపారిజన్ ఈజ్ అ హ్యూజ్ మిస్టేక్. ఇట్స్ అ వెరీ అన్హెల్తీ మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్. కంపారిజన్స్ ఆర్ వెరీ అన్హెల్తీ. ఫస్ట్ మాట ఏం నేర్చుకోవాలంటే పోల్చుకోవడం ఇతరులతో పోల్చుకోవడం చాలా ఘోరమైన ప్రమాదకరమైన తప్పు. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఉన్నారు అందరూ? సో ఈ సంవత్సరం పోల్చుకోవడం ఆపేయండి. దేవుడు మీకు ఏమైతే ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉండండి చాలు. హల్లెలూయా. వాళ్ళకి అంత ఉంది కదా, నాకేం లేదు కదా, వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద టీవీ ఉంది కదా, మా ఇంట్లో చిన్నది ఉంది కదా. ఎవరికి దేవుడు ఏమి ఇచ్చినాడో అది ఉంది అంతే. ఎందుకంటే ఎవరికి ఏమి ఇచ్చినాడో దాని ప్రకారంగానే దేవుడు క్వశ్చన్లు అడుగుతాడు వారికి. అర్థమైందా? పైకి పోయినాక నీకు 5 ఇచ్చినాను కదరా, అప్పుడు వీడు 2 ఇచ్చినాడు ఏమంటాడు? ప్రభు దీన్ని 4 చేసినాడు అంటాడు. 5 ఇచ్చినాడు 4 చేయకూడదు, ఏం చేయాలి? 10 చేయాలి. వాని లెక్క వేరే ఉంటుంది, అది మనకు అర్థం కావట్లేదు, అవునా కదా? 5, 10 చేస్తేనే వాడికి ఆశీర్వాదం. ప్రభు వాడు 4 కదా ప్రభు, నేను 5 చేసిన ప్రభు అంటే అయ్యలేదు. నీ లెక్క ఏంది? 5, 10 చేయాలి. అందుకే నువ్వేం చేయాలి? నా లెక్క చూసుకోవాలి అంతే. వేరే వాళ్ళ మీద పడేసకూడదు మనం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక రోగం ఉందండి మనకు, పోల్చుకోవడం అనేది. ఇది పోతే మనం బాగుపడిపోతాం యాక్చువల్లీ. ఇప్పుడు మామూలుగా మనం పనిచేసే చోట, ఎక్కడైనా సరే మనం పనిచేసే చోట మన గురించి అంతా చెప్తాం కానీ శాలరీ చెప్పను. శాలరీ మాత్రం చెప్పు. ఎందుకు? శాలరీ చెప్తే అసలైన సమస్యలు వస్తాయి, అవునా కదా? బై మిస్టేక్ పక్కన శాలరీని తెలిసిపోయింది అనుకో, తట్టుకుంటావును. వాడికి ఏం పని రాదు, ఏం రాదు, వాడికి అంత శాలరీ, అవునా కదా? వాడి వీక్నెస్ వెళ్ళి తెలిసిపోయింది నీకు ముందే. శాలరీ తెలిసక ముందే నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. నీకు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, దేవుడిని మొరాలకించినాడు. నీకు 7,000 ఉన్న శాలరీ ఉన్నట్లుండి దేవుడు 30,000 చేసినాడు. నీ సంతోషం తట్టుకోలేక కన్నీళ్ళతో సాక్ష్యం చెప్తున్నావు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఈరోజు తెలుసుకున్నాను నా దేవుని పవర్ ఏంటో అని కంట్లో నీళ్ళు ఆగట్లేదు నీకు. దేవునామానికి స్తోత్రం కలుగును కాక. నువ్వు మైక్ ఇచ్చేసినాక ఇంకొకటి లేచినాడు. వాడు లేచేమన్నాడు? దేవుడు మరి నన్ను ఆశీర్వదించి నాకు 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినాడు అన్నాడు. చచ్చిపోయి వీడు, 1,00,000 రూపాయలా? మరి ఇంతసేపు ఏడిసి కదరా, లెక్కకి రాదు ఇప్పుడు మనకి. నేను చెప్పి అర్థమవుతుందా? ఇంతసేపు ఏడిస్తావు కదా, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, గట్టి గట్టిగా ఏడిచి కన్నీళ్ళు పెడతావు కదా. పక్కన 1,00,000 అనేటప్పటికి ఏమైంది అడిగి? హల్లెలూయా. అంతసేపు నీకు చాలా గొప్ప ఆశీర్వాదం అనుకున్నావు, వెంటనే నీది చీప్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? కంపేర్ చేసుకున్నావు కాబట్టి. ఆమేన్. నేనేమంటాను తెలుసా? 1,00,000 వచ్చినాడికి 1,00,000 ప్రకారంగా లెక్క ఉంటుంది, అది మర్చిపోదు నువ్వు. అర్థమైందా? 1,00,000 ఉన్నోడికి 1,00,000 వాడికి ఉండేది పెట్టింటాడు దేవుడు వాడికి. మనం అనవసరంగా ఫీల్ కాకూడదు అంతే. ఒకవేళ నిజంగా కంపేర్ చేసుకోవాలంటే నీతో నువ్వే కంపేర్ చేసుకో. లాస్ట్ ఇయర్ నేను ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నాను. ఆమేన్. ఇంప్రూవ్ అయినావంటే నీ అంత ఆశీర్వదించబడి ఇంకెవరు లేరు. పక్కన ఉంటుంది కంపేర్ చేసుకోవద్దు అంతే. దేవుడు నామనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి మనసు ఇచ్చును గాక. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొక టాప్ సీక్రెట్ చెప్పనా? ఒక టాప్ సీక్రెట్ చెప్తాను చూడండి. నువ్వు ఎంతన్నా ఎదుగు, ఎంత గొప్ప శాలరీ అన్నరా, నీకంటే గొప్పడు ఇంకోటి ఉంటాడు ఖచ్చితంగా. ఎవడో కూడా ఉంటాడు. నువ్వు ఎంత టాప్ స్థాయికి పోయినా కూడా నీకంటే గొప్పడు ఉంటాడు. నువ్వు ఎంత తక్కువ స్థాయికి పోయినా నీకంటే తక్కువడు ఉంటాడు. సో కంపారిజన్లు వద్దు మనకి. నువ్వు 1,00,000 గురించి వాడి మీద పోయి ఏడుస్తున్నావు కదా, ఇంకొక 40 లక్షలు ఉన్న శాలరీ వాడేం చేస్తావు?
ఇంకోటి కోట్ల శాలరీ వాన్ చూసి ఏం చేసి చచ్చిపోతావు, ఇంకా బతకవా? మామూలుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ కండి రోజు కోట్లు వస్తాయి వానికి, ఇంకా బతకవా ఇంకా నువ్వు? నేనేమంటానంటే కంపేర్ చేసుకుంటూ పోతే జీవితం ఆగదు. ఐ మీన్ నువ్వు కష్టపడి ఈరోజు ఎట్లనే చేసి నేను ఈ సంవత్సరం అది ఇట్లా చేసి ₹1,00,000 సంపాదించాను, నేను నాకు సమాధానం లేదు ప్రభా, ఇంకా 40 days ఫాస్టింగ్ ప్రే చేస్తావు, 30,000 సరిపోదు ప్రభా, నాకు 1,00,000 కావాలి, నాకు 1,00,000 కావాలి, మంచిది 1,00,000 చేరుకుంటావు. వెంటనే ఇంకోటి సాక్ష్యం చెప్తాడు 5,00,000 వచ్చిందని, అప్పుడేం చేస్తావు? నేను అదే చెప్పేది, అంటే సమాధానం ఉండదు జీవితానికి. అందుకే ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండాలి, అప్పుడే మన జీవితానికి సంతోషం వస్తుంది. ఒక మాట చెప్పినా, నువ్వు సంతోషంగా 30,000 యాక్సెప్ట్ చేస్తే 30,000 ఎక్కువ అయిపోయేలాగా చేస్తాడు దేవుడు. నేను చెప్పే అర్థమవుతుందండి, జాగ్రత్తగా వినండి. 30,000 వచ్చి నీకు 10,000 మిగిలిందంటే ₹1,00,000 వచ్చి ఇంకా 20,000 అప్పు ఉంటే నువ్వు వాడికంటే గొప్పడే. అర్థం కాలే? ఏందో ఏదో ఒకటి చెప్పండి. నీకు 10,000 మిగిలింది, వాడికి 20,000 పోయింది, అది చూడం మనం. సో నేనేమో చెప్తున్నా అంటే అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ వదిలేసి ఈ సంవత్సరం ఏం చేస్తామంటే కంపారిజన్లు వద్దు, పోల్చుకోవడం వద్దు. దేవుడు మనకిచ్చింది మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నిజంగా అంతగా పోల్చుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నీతో నువ్వే పోల్చుకో. పోయిన సంవత్సరం ఎట్లా ఉన్నావు, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నీ ఆత్మీయ స్థాయి ఎలా ఉంది, ఈ సంవత్సరం నీ ఆత్మీయ స్థాయి ఎలా ఉంది. ఆమేన్. ఆరోగ్యం బాగుండాలంటే ఒక పూట తినడం మానే అన్నాడు. ఏం చేయను? తినే మానే అన్నాడంట. నీ ఎవరితో వింటారు మీరు? ఎక్కడో ఉన్నట్లున్నారు మీరు. డాక్టర్ ఏమన్నాడు? ఒక పూట తినడం అంటే చచ్చిపోతామేమో సార్ అంటే, చచ్చిపోవు, ఇంకా బాగుపడతావు అన్నాడంట ఆయన. అంటే ఎక్కువ తినేస్తున్నావు, కొంత తక్కువ తిన్నా అని చెప్తున్నాడు. తక్కువ తింటే యాక్చువల్లీ ఆరోగ్యానికి మంచిది తెలుసా మీకు? దేవుడు మీతో మాట్లాడను కాక. సో అదొక నిర్ణయం చేసుకోండి, కొంత తక్కువ తింటాను, కొంచెం తక్కువ నిద్రపోతాను, దీనికి ఎవరు రామని, సరే మీ ఇష్టం, ఏమని చేసుకోండి. సరే చెప్తున్నాను అంటే ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా ఆశీర్వదించబడతారు. ఓకే, నెక్స్ట్ ఏమనొస్తున్నారా? ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఈసారి ఈ పర్సంటేజ్ కొడతాను నేను అని ప్లాన్ పెట్టుకోండి. ఊరికే పాస్ అయిపోతున్నాయి కాదు, ప్లాన్ పెట్టుకోండి, ఒక గురి పెట్టుకోండి, దాని ప్రకారంగా చేయండి. ఆమె అంటున్నారు తిరుగుతున్నారు, ఏం చేతున్నారు ఆమెనా? టార్గెట్, ఓకే టార్గెట్ పెట్టుకోండి, రీచ్ కావాలనుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు నామముకు స్తోత్రం కలుగునుగాక. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? పోల్చుకోవద్దు, కంపారిజన్ చేసుకోవద్దు. కంపారిజన్ చేసుకుంటే ఏమొస్తుంది? చెప్పట్లేదు, ఉన్నది పోతుందంటే, ఉన్న సంతోషం పోతుంది అంతే. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సరే ముందుకు వెళ్ళిపోతాను, చాలా ఉన్నాయి చెప్పడం, కాకపోతే ముందుకు వెళ్ళిపోతాను. సెకండ్ విషయం ఏంటంటే, ఈ ముగ్గురు దేవునితో మాట్లాడినారు, ముగ్గురు రిపోర్ట్ కార్డు ఇస్తున్నారు. ఫస్ట్ వాడు ఏమో చెప్పినాడు, ప్రభు నువ్వు 5 ఇచ్చిందని 10 చేసినాడు. రెండోవాడు ఏమంటున్నాడు, ప్రభు నువ్వు 2 ఇచ్చిందని 4 చేసినాడు. ఈ మూడోవాడు ఏం చెప్తున్నాడు? ఇంత పొడుగు పేరా చెప్పినాడు అండి. దేవా నిజానికి నీ క్యారెక్టర్ ఏమంటే అని స్టార్ట్ చేసినాడు మనోడు. ఒక మాట చెప్పినా, ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, పని తక్కువ చేసినవాడు ఎక్కువ మాట్లాడతాడు, పని రానివాడు ఎక్కువ మాటలు మాట్లాడతాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? మాటలు ఎక్కువ మాట్లాడే దగ్గర విషయం ఉండదు, ఎక్కువ మాటలున్న చోట పని ఉండదు. సో దేవుడు ఆకాశం ముందున్నాడు, నువ్వు భూలోకంలో ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండనిమ్ము అంటది వాక్యం. దేవుడు ఎక్కడున్నాడంట? పరలోకం ముందు ఉన్నాడు. మనం ఎక్కడున్నామంట? సో మన మాటలు కొద్దిగా ఉండాలంట. ఈ సంవత్సరం మనం కొద్దిగా మాటలు తక్కువ చేసుకుందాం ప్రియులారా. అదొక్కటి చెప్పొద్దంటారా ఏంటి? కొంచెం మాటలు తగ్గించుకుంటే ఏమవుతుంది తెలుసా? నిజంగా చెప్పాలంటే మన నోరు మన శత్రువు. అన్నీ బాగుంటే నోరు బాగుండదు ముందు, అవునా కదండి? మనం నోరు తెచ్చిపెట్టే తిప్పలన్నీ కాదండి, అన్నీ బాగుంటాయి, బాగా ప్రార్థన చేస్తావు బాగా, కానీ నీ నోరు బాగాలేదు అంతే. ఏం చేస్తావు? ఉన్నట్లు ఒక మాట అంటావు, వచ్చేస్తుంది బయటికి, అయిపోయి ఆ మాట బట్టి ఎన్ని గొడవలు అయిపోతాయి. నేను చెప్పేది కరెక్ట్ కదా? నోరు మంచిదైతే చూసారా, ఊరంతా మంచిగా అయిపోతుంది అంటూ ఒక్క నోరు బాగుంటే. డాక్టర్ కూడా నీకు జ్వరం వస్తే నీకు ఏం రోగం అన్నా ఫస్ట్ నోరు తెరచి అంటాడు, అవునా కదా? నువ్వు ఏ రోగం దగ్గర పోన్నావు, డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ నాకు ఇట్లా అయింది అంటే ఫస్ట్ ఏమంటాడు చెప్పండి? నీ నోరు బాగుంటే మొత్తం బాగున్నట్లే. అంటే నీ నోరు తెలిసిపోతుందండి, నీ నాలుక చెప్పేస్తుంది నీ బాడీ ఏం జరుగుతూ ఉందని. ఒక అద్భుతమైన మాట చెప్పిన, దేవుడు మనకు 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. ఎందుకు? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలని.
మనం ఎక్కువ మాట్లాడాల్సి ఉంటే ఒకే చెవు రెండు నోర్లు ఇచ్చేవాడు. మనం తక్కువ మాట్లాడాలి కాబట్టి 2 చెవులు, అంటే బాగా వినాలి, తక్కువ మాట్లాడాలి. అంటే మనం ఎంత డబల్ వింటామో అంత మాట్లాడాలి. మనం అట్లా కాదు, చెవులు ఆఫ్ చేసుకుంటాం, మనం చెవులు పనిచేయం. మనం దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన మాటలు కొద్దిగా ఉండాలి. హల్లెలూయా. గెలిచినోడిదే మాటలు తక్కువ ఉంటాయి, ఓడిపోయినదే ఎక్కువ ఉంటాయి మాటలు. గెలిచినోడు ఏమంటాడు, జస్ట్ వరల్డ్ కప్ చూపిస్తాడు అంతే. ఓడిపోయినాడు, పిచ్చి బాగుండలేదు, డ్రెస్ సెట్ కాలేదు, గాలి వస్తుండలేదు, బాల్ సరిగా వేయలేదు, బ్యాట్ ఊడిపోయింది, దండిగా మాట్లాడతాడండి. గెలిచినోడు ఏం చేస్తాడు, వరల్డ్ కప్ చూసి 10 అంటాడు అంతే. నేను చెప్పి అర్థమవుతుందండి, ఆమె చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. మొన్న అప్పుడు వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇండియా బాగా భారీగా గెలిచింది కదా, గెలుస్తున్నప్పుడు పాకిస్తాన్ మీడియాలో విచిత్రమైన కామెంటరీ వస్తూ ఉంది. మీరు చూసినారు, ఎవరు గమనించినారు లేదు? పాకిస్తాన్ కామెంటరీలో ఇండియాకి బాగా గెలిచింది కదా, ఓడిపోయిన వాళ్ళే మాట్లాడుతున్నారు తెలుసా. ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాటింగ్కి ఒక పిచ్చి, బౌలింగ్కి ఒక పిచ్చి చేస్తున్నారు, ఓవర్కి బాల్ మధ్యలో బాల్ మార్చేస్తున్నారు అని ఏమో చెబుతున్నారు. నేనేమంటానంటే ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఆమె చెప్పట్లేదు ఎవరు. ఇక్కడ చూడండి, చేతకన్నోడు ఏం చేస్తాడు, రీజన్స్ చెప్తాడు. వాడికి రీజన్స్ చెప్తే చాలు, రీజన్ చెప్పుకొని సాటిస్ఫై చేసుకుంటాడు వాడు. సో ఈ సంవత్సరం మనం రీజన్స్ అట్లా చెప్పుకోకుండా, మనం అతిగా మాట్లాడకుండా ఏం చేయాలి, మాటలు తగ్గించుకుంటే జీవితం బాగుపడుతుందండి. నేను చెప్పేది దేవుని వాక్యం చెప్తుంది. కావాలంటే రెఫరెన్స్ చూపిస్తాను, 20 రెఫరెన్స్ ఉన్నాయి, చూపించమంటారు? ఒక 2-3 చూపిస్తున్నా, ఒక చెప్తాను వినండి. ఈ రూమ్లో అతి మూర్ఖుడు ఎవరు ఉన్నా సరే, చాలా మూర్ఖుడు ఉన్నావు అనుకో, నీ అంత బుద్ధి తక్కువ ఎవడలేడు, కానీ నువ్వు సైలెంట్గా కూర్చుంటాడంట, అందరు నేను జ్ఞానం అనుకుంటారంట. నేను చెప్పేది అర్థమైందా? బైబిల్ నేను చెప్పేది కదా, బైబిల్ ఉందండి ఆ మాట. రూమ్లో నీ అంత బుద్ధి తక్కువ ఎవడలేడు, బట్ స్టిల్ నువ్వు సైలెంట్గా కూర్చుంటే అంట అందరు ఏమనుకుంటారంటే నిన్ను జ్ఞాని అనుకుంటారంట. మూర్ఖుడు కూడా నోరు మూసుకుంటే జ్ఞానిగా ఎంచబడును అన్నట్టు వాక్యం. అంటే అంత పవర్ ఉంది సైలెంట్గా ఉండటానికి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన మాటలు కొద్దిగా తక్కువగా ఉండవలను. వినుటకు వేగిరి పడాలంట, మాట్లాడడానికి స్లో చేయాలంట, కోపించడానికి స్లో చేయాలంట, వినడానికి మాత్రం వేగిరి పడాలంట అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అని చాలా ఉన్న రెఫరెన్స్ ఉన్నాయి. నేను టైం ఎక్కువైపోతుంది కాబట్టి నేను అని ఒకసారి మీరు సామెతల గ్రంథం చదవండి, మొత్తం అదే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, కంపేర్ చేసుకోవద్దండి. రెండోది ఏంటి, మాటలు తగ్గించేద్దాం. మాటలు తగ్గిస్తే ఏమవుతుందో చెప్పండి, అప్పుడు శ్రేయస్కరమైన దీవులు మన మీదకి వస్తాయి. ఆమేన్. మూడవది ఏంటంటే, ఈ వీడియో మళ్ళీ మనోడి దగ్గరికి వస్తాం. 25వ వచనం చూడండి. అసలు వీడు ఎందుకు చేసినాడంట పాపము, వీడి సమస్య ఏంటంట, వీడు ఎందుకు ఒక తలంతుని 2 చేయలేకపోయినాడంట. ఎందుకంటే వాడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, అయ్యా నీవు విత్తన చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకునేవాడనై ఆయన కఠినవాడు అని నేను ఎరుగుదును అని చెప్పి గనుక నేను భయపడి, పాపం భయపడినాడంటాడు. వీడేం చేసినాడంట, వీడి లోపల ఏముందంట, భయం ఉన్నదంట. మనిషి కదా వీడు, పాపం భయపడతాడు అని నేను అనుకున్నాను. యాక్చువల్లీ అసలు ప్రాబ్లం వీడు భయం కాదు. ఇది ఇంతవరకు చదివితే ఏమనిపిస్తుంది చెప్పండి, పాపం వీడు భయపడినాడంట, అందరూ భయపడతారు కదా, కామన్, భయం అంటే కామన్. కానీ వీడు ప్రాబ్లం అది కాదు అసలు. భయం అంటే ఊరికే దేవుడు కూడా సైలెంట్ అయిపోయాడు పాపం. సరే భయపడిన లేరా, నెక్స్ట్ దేవుడు ఏమన్నాడు, నా కుమారుడా భయపడకుమా అని చెప్పేవాడు. కానీ దేవుడు అదారులే చూడేమన్నాడు, భూమిలో దాచిపెట్టి ఇదిగొని అని. అందుకు అతని యజమానుడు వాని చూచి భయపడకుము అన్నాడా, ఏమన్నాడు, వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా. అది ప్రాబ్లం. వీడి ప్రాబ్లం ఏంటి, భయం కాదు, వీడి ప్రాబ్లం ఏంటి, సోమరితనం. వీడు సోమరీడు, అది యాక్చువల్ ప్రాబ్లం. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏమన్నాడు, నాకు భయం ప్రభువా, నువ్వు ఏమంటావు అని భయం నాకు, ఎక్కడ నీ మాట తప్పిపోతానని భయం నాకు, నువ్వు ఇచ్చింది ఎక్కడ వేస్ట్ అయిపోతుందని భయం. కానీ దేవుడు ఏమంటాడు పైన చేసి, యాక్షన్లు కాదు కథలు చెప్పొద్దు నా దగ్గర. నీ ప్రాబ్లం ఏంటి, భయం కాదు, నువ్వు ఎవరు, సోమరిపోతుంది. నువ్వు సోమరిపోతుంది కాబట్టి నువ్వు ఏం చేయలేకపోయినావు. సో మూడో పాయింట్ ఏంటి చెప్పండి, మీకు తెలిసిపోవాలి ఇప్పటికి. చెప్పండి, సోమరితనం నుంచి దూరంగా ఉండాలి, చురుకుగా ఉండాలి ఈ సంవత్సరం. ఆమె చెప్పండి, ఈ సంవత్సరం ఒక్కటి సోమరితనం తీసేయండి. అయిపోయి 3 సంవత్సరాలు ఎట్లా సోమరిగా ఉన్నాం కదా, ఇది ఒక్క సంవత్సరం కొద్దిగా చురుగ్గా ఉండండి. టైర్డ్ అన్న మాట మీ నోట్ల నుంచి రావనివ్వద్దండి. నా దగ్గర మాట్లాడే వాళ్ళు ఎవరైనా చూడండి, నేను నిజంగా చెప్తాను, లాస్ట్ ఇయర్ అంతా నేను ఒక్కసారి కూడా టైర్డ్ అనే వాడు వాడలేదు.
వాడలేదు కాబట్టి చెప్తున్నాను అంతే. నేను ఎప్పుడైనా విన్నారా? చెప్పితే వినవాలేమో. ఈ సంవత్సరం అంతా 2023 అంతా నేను టైర్డ్ అయినా వర్డే వాడలేదు. టైర్డ్ అయినా కాలేదా, కానీ మస్తుగా నేను కాకపోతే వాడలేదు. వర్డ్ వాడకూడదని అనుకున్నాను అంతే. ఎందుకంటే నువ్వు ఆ వర్డ్ చెప్పిన వెంటనే నీ బాడీ ఇంకా టైర్డ్ అయిపోతుంది అనమాట. అయ్యో టైర్డ్ అయిపోయినావా, ఇంకా అయిపోయా, పడుకో మరి. కాదు మధ్యాహ్నం పూట పడుకోకూడదు, రోజు పడుకో, టైర్డ్ అయినావు కదా. మధ్యాహ్నం పూట పడుకుంటే సోమరితనం ఎక్కువ. ఎవరు చెప్పినారు అని వెంటనే యూట్యూబ్లో వీడియో చూస్తావు. మధ్యాహ్నం కూడా పడుకోవచ్చట. ఓకే పడుకుంటావు. సో కొద్దిగా చురుగ్గా ఉండాలి. బిజీ, టైర్డ్ అనే వర్డ్స్ వాడకుండా కొద్దిగా ఏమంటారు సోమరితనం దూరం పెట్టేసి ఏం చెప్పాలి చెప్పండి. కొద్దిగా కొంచెం కష్టమైనా సరే ఒక పని ఎక్కువ చేయాలి. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి చెప్తున్నాను. ఆ సోమరితనం కొంచెం దూరం పెడదాం ప్రియులారా. నిజంగా చెప్తున్నాం ఏంటంటే సోమరితనం అంటే దేవునికి అసహ్యం అండి. దేవునికి సోమరులు అంటే దేవునికి ఎక్కడ కోపం వచ్చేస్తుంది. నేను చెప్తున్న మాట కదా, బైబిల్ చెప్తున్నాను. మీకు రెఫరెన్స్ చూపిస్తే బాగుంటుంది. కొన్ని చూపిస్తాను, చదువుతా బాగుంటుంది. చదువుతాం. 26 సామెతల గ్రంథం 26 అధ్యాయము 13. సామెతల గ్రంథము 26:13. సోమరి దారిలో సింహం ఉన్నదన్ను, వీధిలో సింహం ఉన్నదన్ను. సోమరి ఏం చేస్తారంట? దారిలో ఏముందంట? సింహం ఉంది. బయట ఏముందంట? అందుకే నేను పోయలేదు ఈరోజు బయటికి. మీకు అర్థమవుతుందండి? సింహం దారిలో ఉండదు. ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. మన బల్లారులు అప్పుడప్పుడు వస్తుంటుంది అనుకోండి, కొండ మీద దిగుతుంది కదా, అప్పుడు కూడా మన సైలెంట్గా ఉంటారు, బయటకు పోతూనే ఉంటారు. కానీ వీడేం చేస్తారు చెప్తారంట? సోమరి ఏమంటాడంట? ఏమరా ఈరోజు డ్యూటీకి రాలేదంటే ఏమంటాడంట? దారిలో సింహం ఉన్నది. యాడి నుంచి వచ్చిందిరా? వచ్చింది అంతే, వస్తుందేమో. 13 చూడండి, 14 చూడండి, బాగుంటుంది. ఇంకా ఉతక మీద తలుపు తిరుగును, తను పడక మీద సోమరి తిరుగును. సోమరి ఎట్లా ఉంటాడంటే ఆ తలుపు ఉంది కదా, ఊరికి తిరుగుతూ ఉంటుంది అంతే. సోమరి అట్లాంటి వాడు పరుపు మీద ఎట్లా ఊగుతూ ఉంటాడంట. సర్లేండి, నెక్స్ట్ చెప్పుకుంటే చాలా ఉంది దాంట్లో. ఇక చూడండి, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దుకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకున్నాను. ఎంత సోమరిపోతే అయితే వీడు దరిద్రుడు. ప్లేట్లో చేయి పెట్టినాడంట, తినే కూడా కష్టమైపోయిందండి వీడికి. వండడం అవన్నీ పక్కన పెట్టండి, ప్లేట్లో చేయి పెట్టి మళ్ళీ ఎవరెత్తారప్ప మళ్ళా తినాలి కదా అనుకుంటాడు వీడు. అంత కష్టపడాలనా? మిషన్లు అయిపోయాయి కదా, అన్ని మిషన్లు వచ్చినాయి. నేనే కలుపుకొని నేనే చేత నా చెయ్యి ఇంది చెయ్యి ఆసిపోతుంది నాకు అనుకుంటాడు ఎవడు. చూసినాడా? సో పాత్రలో తన చెయ్యి ముంచును, చెయ్యి పెట్టినాడు పాపం, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకోలేను. ఇట్లా టోలు ఉంటే ఎట్లా చెప్పండి? 16 హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును. సోమరి అది మెయిన్ ప్రాబ్లం. సోమరి ఏమనుకుంటాడంట? జ్ఞాని అనుకుంటాడు వాడు, అది ప్రాబ్లం. 7 మంది అక్కడ నువ్వు జ్ఞాని కాదని చెప్తే కూడా ఒప్పుకోడంట. వాడికేం తెలుసు అని సోమరి తను కన్విన్స్ చేసుకుంటాడు. వాడు సోమరి పోతాడు జ్ఞాని అనుకుంటే అంతకంటే డేంజరస్ ఇంకోటి లేదు ప్రపంచంలో. ఇప్పుడు బిల్గేట్స్ ఒక మాట అన్నాడండి. బిల్గేట్స్ ఏమన్నాడంటే, నేను ఎవరైనా ఉద్యోగులు తీసుకోవాలంటే సోమరిపోతులు తీసుకుంటాను అన్నాడంట. ఎందుకంటే ఒక పనిని ఎంత ఈజీగా చేయొచ్చో వాడే చెప్తాడంట. అంటే వాడు లేసి కూడా కష్టం కదా, చాలా కష్టమైన పనిని ఏదో ఈజీగా చేస్తాడు. జుగాడు కామ్ చేస్తాడంట, ఏదో పని చేసి. జాగ్రత్తగా నేనేమంటున్నానంటే, సోమరిపోతే పెద్ద పాపం అనుకుంటే మళ్ళీ సోమరిపోతే జ్ఞాని అనుకుంటాడంట వాడు. ఎందుకు రావట్లేదంటే వీడు పెద్ద జ్ఞానం చెప్తాడు. బైబిల్లో చూడండి, అవుందా? నెక్స్ట్ ముగించేస్తున్నా, అయిపోయింది. సరే నెక్స్ట్ బాగుంటుంది. కానీ తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్నవంతో సమానుడు. సరే అది మన వాక్యం సంబంధం లేదు, కానీ బాగుందని చదివించినాను అంతే. తనకు సంబంధం లేని విషయాల్ని పట్టించుకున్నాడు. ఎట్టోడు అంటే దారిలో కుక్క పోతా ఉంది, పోయి దాని చెవులు పట్టుకుంటాడంట. అట్లా టోడు. ఆ చెవు పట్టుకుంటూ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది?
బాగుందని చదివించిన అంతే, ఆ వాక్యం సంబంధం లేదు ప్రస్తుతానికి. సో ఈ సంవత్సరం మనం ఏం వదిలేయాలి చెప్పండి? సోమరితనం వదిలేయాలి. సోమరితనం వదిలేస్తే ఏమవుతుంది చెప్పాలి గట్టిగా? ఆత్మలో ఏం రావాలి? ఆసక్తి రావాలి, అత్యాసక్తి రావాలి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఏమైందంట? పేతురు విడిపించబడ్డాడు. హల్లెలూయా. ఆసక్తి, అత్యాసక్తి రావాలి. ఆ సోమరితనం వెళ్ళిపోతే మన జీవితంలో చాలా ఆశీర్వదించబడతాం. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు. సామెతలు 13:4 అయిపోయి 2-3 వచనాలు చదివి ముగించేస్తాను. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరికి ఆశలు ఉంటాయంట, కానీ ఏం దొరకదంట. ఆశలు మాత్రం ఉంటాయి. నేను కూడా ఆశీర్వదించబడాలి, నేను కూడా గొప్పగా ఉండాలి, నా జీవితంలో కూడా దేవుని మహిమ చూడాలి. ఆశలు అయితే ఉంటాయి కానీ ఏది రాదట. అర్థమైంది లేదండి? త్వరగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అదే సామెతలు 14:23 నేను ముగించేస్తున్నాను. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ చూడండి, ఏ కష్టము చేసినాను లాభమే. చూడండి, కష్టం అనేది ఏ రకంగా కష్టపడినా కూడా లాభం, ఏదో ఒక లాభం ఉంటుందంట. కాకపోతే వట్టి మాటలు లేమిడికి కారణమలుగురు. ఏ కష్టము చేసినా ఏదో ఒక లాభం ఉంటుంది, కానీ ఉత్తమ మాట్లాడుకూర్చుంటే ఏమవుతుందట? లేమి వస్తుంది. అంటే కొరత దరిద్రత వచ్చేస్తుంది. సో ఒట్టి మాటలు పక్కన పెట్టాలి. ఏదో ఒక కష్టం, ఏ కష్టము చెడ్డది కదండి. నువ్వు ఏ పని చేసినా, ఏ కష్టము చేసినా దాంట్లో ఏదో కొద్దిగా లాభం ఉండే తీరుతుందంట. దేవునామానికి స్తోత్రం కలుగునాక. అంటే సోమరితనం పక్కన పెట్టి నువ్వు ఏ కష్టం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా, ఏ పని చేసినా కూడా ఏదో ఒక లాభం ఉంటుందంట దాంట్లో. హల్లెలూయా. కానీ కష్టపడకుండా ఒట్టి మాటలు చెప్తే ఏమవుతుందంట? దరిద్రత వచ్చేస్తుందంట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 20:4 సేమ్ సామెతలు, అదొక మాట చదివి ముగించేస్తాను. 20:4 అక్కడేముంది? విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. అంటే విత్తే కాలంలో సైలెంట్గా ఉంటాడు మనోడు, కానీ అందరు పంటకు వస్తున్నప్పుడు ఆశ్చర్యపోతారట. ఆమేన్. సంవత్సరం అంతా సైలెంట్గా ఉంటాడంట. 31st నాడు అందరు సాక్షులు చెప్తున్నప్పుడు అందరు చూసి ఆశ్చర్యపోతారట. అరే ఇంత జరిగింది ఈ సంవత్సరం అనుకుంటాడంట. ఇంత చేస్తాడో దేవుడు అనుకుంటాడంట. కానీ వీడేం చేస్తాడు? చేయాల్సిన టైంలో సైలెంట్గా ఉన్నాడు, ఏం చేయలేదు. ఆమేన్. ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. అతను చేయనిదంతయు తెలిసా లేదండి వాక్యము? వాట్ ఎవర్ హీ డస్ షాల్ ప్రాస్పర్ ఉంటుంది ఇంగ్లీష్లో. అతడు చేయనిదంతయు సఫలమగున ఉంటుంది వాక్యంలో. అంటే నువ్వు ఏం చేస్తావు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందంట. కానీ ఇక్కడ సమస్య ఏమంటే నువ్వు ఏం చేయకపోతే, నువ్వు చేసేదంతా దేవుడు సక్సెస్ చేస్తాడు, కాకపోతే నువ్వు ఏం చేయకపోతే సక్సెస్ రాదు. అతడు చేయనిదంతా సఫలం కావాలంటే ఆడేమో చేయాలి. ఏ కష్టము చేసినా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. సో ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే యువర్ నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో చాలా ప్రాముఖ్యం. ఆ మాట అర్థమైందా? యువర్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యువర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో చాలా ప్రాముఖ్యమైంది. ఈ 3 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేయండి, నేను ముగించేస్తాను. ఈ సంవత్సరం ఏం పోగొట్టుకోవాలి మనము? కంపారిజన్ పోగొట్టుకోవాలి. 2వది ఒట్టి మాటలు పోగొట్టుకోవాలి, పక్కన పెట్టాలి. 3వది సోమరితనం పక్కన పెట్టాలి. ఈ 3 పోయేస్తే ఏమవుతుందో చెప్పండి? 5ని 10 చేస్తాం, 2ని 4 చేస్తాం. అభివృద్ధి వస్తుంది. అలాగే చెప్పినట్లు గోల్స్ పెట్టుకోండి. ఈ సంవత్సరంలోపు నేను చేయాలని గోల్స్ పెట్టుకోండి. దేవుడు దాన్ని చేయడానికి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యెహోవా మహిమ మీద కనబడుచున్నది కాబట్టి చాలా అప్రమత్తంగా జీవిస్తాం, చాలా భయపడుతూ జీవిస్తాం దేవుని సన్నిధిలో. ఈ సంవత్సరంలో ఏదో ఒకటి సాధించాలని బతుకుతాం. ఆమేన్. సోమరితనం పక్కన పెట్టేసి ఏదో ఒకటి సాధించాలి, నా జీవితంలో ఏదో ఒకటి జరగాలి, నా ఆత్మీయతలో ఏదో ఒక స్థాయి పెరగాలి అని ప్రార్థన చేయండి. ఆ ఆశతో ఉండండి, ఆ ఆసక్తితో జీవించండి. దేవుడు మన జీవిత అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. దేవుడు ఆకలి దీవించింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం ప్రభువా. ఆ వాక్యము ఫలములు చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. మా జీవితంలో ప్రభువా ఇంకొకరితో పోల్చుకునే ఆ స్వభావం తీసివేయండి తండ్రి. అయ్యా మా మాటలు కొద్దిగా ఉండాలి తండ్రి. అయ్యా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఆ మాటల నుంచి మమ్మల్ని దూరం చేయండి ప్రభువా.
కొద్దిగా మాట్లాడచ్చు, ఎక్కువ పని చేస్తూ ప్రభువా సోమరితనాన్ని పక్కన పెట్టి తండ్రి ప్రభువా నీకోసం చురుకుగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీ రాజ్యం కోసం ప్రభువా వేగముగా పరిగెత్తు వరకు మాకు సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహిమను చూపించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. మా సంఘంలో నూతన కార్యాలు జరిగించండి ప్రభువా, నీకు స్తోత్రం. మా సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రభువా అత్యాసక్తితో నింపండి, ఆత్మలో ప్రభువా ఒక అత్యాసక్తి దయచేయమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతికి అప్పగిస్తూ నీకు స్తోత్రం. మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు దేవా ఇలాగా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను ఘనపరిచే కృప ఇచ్చినందుకు నీకు స్తోత్రాలనైనా. ఆరాధనలో చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం. సాక్ష్యాన్ని పంచుకున్న బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా తన స్వామిని నామానికి మహిమకరంగా తండ్రి సమర్పించబడిన కానుకలు బట్టి కూడా నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా దీవించండి నాయన. అలాగే రాబోయే వారం అంతట్లో కూడా బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొని పోతున్న బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి స్వామి ఈ నెలలో ప్రభా 23-24 తారీఖులో తండ్రి మా యొక్క చర్చ యొక్క 34వ సంవత్సరం యొక్క వార్షికోత్సవం మీటింగ్ స్వామి సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఆ మీటింగ్స్ బట్టి కూడా నీకు స్తోత్రం. ఆ మీటింగ్స్ అద్భుతకరంగా 2 దినాలు మీరు జరిగించండి. ఆ మీటింగ్ ద్వారా మీరు మహిమ పొందండి దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి స్వామి చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దీవించి చిన్నలను పెద్దలను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దేవా ఈ దినమందు ప్రభువా ఈ ఆరాధనలో నీ సేవకుని నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్య భాగం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుత్థాన దినమందు నాయన ఇలాగ నీ వాక్య భాగం ద్వారా మీరు నేరుగా మాట్లాడి నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి సరిచేసిన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విత్తబడింది, పరిశుద్ధాత్మడ మీరే కార్యం జరిగించండి నాయన. అలాగే నా తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎందరైతే ప్రభా ఈ యొక్క మాటలు వింటున్నారో వాక్యం వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం. మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మేము తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. 3వ ఆరాధన అంతట్లో కూడా దేవా మీరు మహిమ పొందమని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ మన కుటుంబములకును మన సంఘమంతటికి యూట్యూబ్ ద్వారా వాక్యపరిచిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ప్రైజ్ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.